నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. తారక రత్న మృతికి సంబంధించి ఏం జరిగింది ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. సో మనం మాట్లాడుకున్నాము కూడా. అయితే కేఏ పాల్ గారు కొంచెం వార్తల్లో కూడా స్పెషల్గా నిలబడుతూ ఉంటారు. నాకు ఏమన్నా కూడా అర్థం కాలేదు, రైట్? సో ఇప్పుడు తారక రత్న మృతికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ వేయాలి అంటూ కేఏ పాల్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకు, అసలు ఏం జరిగిందని ఆయన ఉద్దేశం? ఆయనకి అనిపించి ఉండొచ్చు ఇది, అంటే కావాలని వీళ్ళే చంపేశారు అని చెప్పేసి, లేకపోతే ఏదో జరిగిందేమో, లేకపోతే అక్కడ ఏమైనా విషప్రయోగం జరిగిందేమో, ఇంకేమన్నా అయిందేమో అని ఆయనకు అనిపించి ఉండొచ్చు. ఆయనకు అనిపించి ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంతెందుకు, తారక రత్న మీద మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే మనకు కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది నిజాలు. కానీ నమ్మేవాళ్ళు, చూసేవాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి ఆస్పెక్ట్లో వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఎవరికి ఏం జరిగిందో అందరికీ పూర్తిగా తెలిసినా తెలియకపోయినా కొంతమంది కొన్ని వార్తలకు బాగా కనెక్ట్ అవుతారు. అంతెందుకు, ఇప్పుడు వైఎస్ వివేక హత్య కేసు అయినా సరే టీడీపీ వాళ్ళేమో వైసీపీ వాళ్ళు చేశారని చెప్తారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారని చెప్తారు. కొంతమంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఏదో జరిగింది అంటారు. కానీ ఇక్కడ తేలది, అసలు విషయం తేలదు. కానీ నమ్మే వాళ్ళు మాత్రం గట్టిగా నమ్ముతారు, ఇది అవును వీళ్ళే చేశారు, వాళ్ళే చేశారని. ఇట్లా కొన్ని ఉంటాయి ఒక్కో కథలో. సేమ్ తారక రత్న స్టోరీలో కూడా మనందరికీ తెలుసు, ఆయన 23rd రోజు 23 రోజులు ఉన్నాడు హాస్పిటల్లో. అండ్ అలాగే ఆ రోజు సొమ్మసిల్లి పడిపోయాడు పాదయాత్ర ఫస్ట్ డే రోజు. అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి, అట్లాగే వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళి, ఆ తర్వాత మసీద్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళి ఆ దారిలో ఈయనకి ఇలా అయింది. అక్కడి నుంచి హుటాహుటిన ఆ ఏరియా అక్కడున్న హాస్పిటల్ పట్టుకెళ్తే అక్కడ సెట్ అవ్వక మళ్ళీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడ సెట్ అవ్వక ఒక గ్రీన్ ఛానల్ పెట్టి బెంగళూరుకి తీసుకెళ్లారు. బెంగళూరు నారాయణ హృదయాలయంలో ఆయన్ని జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉన్నారని, అలా ఉన్నారు. అప్పటికే కొన్ని వదంతులు వచ్చాయి, స్టంట్ వేసామని, ఇంకేదో చేసాం, ఎంజియోప్లాస్టీ చేసామని రకరకాలు చెప్పారు. బట్ అయినప్పటికీ కూడా ఇవేమీ కాలేదు, మా పర్యవేక్షణలో బాగానే ఉన్నాడు, మేము ఏదో చేస్తున్నామని డాక్టర్స్ చెప్పారు. ఫస్ట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసి ఒక రకంగా చెప్పారు, హార్ట్ పని చేయట్లేదు, మేము ఇలా చేసి ఇలా పని చేయించేలా ట్రై చేస్తున్నాము అని. తర్వాతనేమో నెక్స్ట్ బ్రెయిన్లోకి వాటర్ వెళ్ళిందని చెప్పారు. ఆ తర్వాత నుంచి చెప్పడం మానేశారు. ఒకరోజు మనం చూసాం, బాలకృష్ణ గారు హుటాహుటిన వెళ్ళిపోతే ఏమైంది అంటే ఆయన చనిపోయాడనే వార్త తెలిసింది. ఆల్మోస్ట్ ఇక అందరూ బాధపడ్డారు. తర్వాత అలేఖ్య రెడ్డి పరిస్థితిని మనం చూసాం. ఎప్పుడైతే తారక రత్న హాస్పిటల్లో ఉన్నాడో ఆయన ఇప్పటివరకు ఆయనకి ఎవరికీ తెలియని తారక రత్న కొత్తగా తెలిసింది అందరికీ. ఆయన ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడో ఇప్పుడు అలేఖ్య రెడ్డి పెట్టే పోస్టులు బట్టి తెలుస్తుంది. అంటే నెక్స్ట్ అంతకు ముందు రోజు, పాదయాత్ర ముందు రోజు హిందూపూర్ వెళ్ళొచ్చాడు అని చెప్తున్నాడు. అంటే రాజకీయానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాడో తెలుసు, ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడో కూడా చూసాం. అండ్ ఒక న్యూ లుక్లో కూడా ఎంత అందంగా ఉన్నారో కూడా చూసాం. అవును. నెక్స్ట్ ఇప్పుడు ఎట్టని వెళ్తే పిల్లల్ని ముందు రోజే నిషికని తీసుకెళ్ళి ఆమెకు ఆటలు ఆడిచ్చాడు. ఆమె లాస్ట్ డే విత్ డాడీ నెక్స్ట్ పోస్ట్ పెట్టింది మనం చూసాం. అంటే ఎప్పుడైనా ఎటన్నా దూరం వెళ్ళాల్సి వస్తున్నా, వారం 10 రోజులు వీళ్ళకి దూరంగా ఉంటున్నానని తెలిసినా ఒక గొప్ప తండ్రి చేసే పని తారక రత్న ఏం చేశాడు, ఆ ముందు రోజు పిల్లల్ని తీసుకెళ్ళి షాపింగ్ మాల్స్ అన్ని తిప్పి, భార్యకు కావాల్సినవన్నీ కొనిచ్చి, పిల్లలకు కావాల్సినవన్నీ కొనిచ్చి, ఒక వాల్యుబుల్ టైం వాళ్ళతో స్పెండ్ చేసి, ఫోటోలు సెల్ఫీలు అన్నీ తీసుకొని బాగా ఎంజాయ్ చేసిన తర్వాత వెళ్ళొస్తాను మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. అలా డైరెక్ట్ పాదయాత్రకు కూడా రాలి. పాదయాత్ర అంటే నేను వేరే లైన్లో ఉండాల్సి వస్తుంది, బట్ పార్టీని ఎవరు చూసుకుంటారని చెప్పి మళ్ళీ హిందూపూర్కి వెళ్ళి అక్కడ వ్యవహారాలన్నీ చెక్కబెట్టాడు. బాలయ్య గారి వ్యవహారాన్ని చెక్కబెట్టేసి అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చాడు. నిద్ర లేదు, ఏమీ లేదు, బాడీ డీహైడ్రేట్ అయిపోయింది. అప్పటికి ఇంకా వాటర్ అందట్లేదు, సరిగ్గా మందులు వాడట్లేదు. సో మళ్ళీ పడిపోయాడు. రాత్రి ఏం తిన్నాడో ఏంటో తెలియదు. గుడికి వెళ్తే ఎవరేం తినరు కదా, అట్లాగే వెళ్తారు కాబట్టి ఆ డీహైడ్రేషన్లో అయిపోయింది. ఎప్పుడైతే బాడీ అయిపోయిందో తర్వాత మనకు తెలిసింది లోపల అదేంటి ఈయనకి ఇంకేదో జబ్బు ఉంది అని చెప్పేసి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ చూసాము, డయాలసిస్ చేయడం చూసాము, అన్ని ప్రాబ్లమ్స్ చూసేసాము. వెంటిలేషన్ పైన ఉన్నాడు. ఏ ఒక్కటి పీకేసినా అమ్మో అయ్యో అనే పరిస్థితి మనకు కనబడింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు జరిగిన స్టోరీ అంతా మనకు తెలుసు, మీడియాకు తెలుసు, అందరికీ తెలుసు ఇదే జరిగిందని. కానీ ఇప్పుడు కేఏ పాల్ వెర్షన్లో ఏంటంటే నాట్ ఓన్లీ కేఏ పాల్, కొంతమంది అనుకుంటారు
అంతవరకు బాగున్న మనిషి ఒక్కసారి పడ్డారంటే ఆ రాత్రి ఏం కలిపారో, ఇక్కడ ఏం కలిపారో, రాత్రి ఏం పెట్టారో, ఆయన్ని ఏదో కలపడం వల్ల, ఆయన్ని ఏదో చేయడం వల్ల ఎవరికి ఉపయోగం అని వీళ్ళ వెర్షన్ అంతే. అట్లా దానికి కూడా రాసుకుంటారు 100 స్టోరీలు, వాళ్ళకు ఉపయోగమనో వీళ్ళకు ఉపయోగమనో ప్రత్యర్థులకు ఏమైనా చేశారేమో అని. అండ్ నెక్స్ట్ హిందూపూర్ వెళ్ళిన 2 రోజులు అక్కడేదో జరుగుంటుంది. వాళ్ళు ఎప్పటి నుంచో సీనియర్లు ఉన్నా సరే ఎక్కువ వారసత్వాలకి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. కాకపోతే సీనియర్లను పట్టించుకోడు. ఈ వారసుడు లేకపోతే సీనియర్లను తీసుకుంటారు కదా, మనమే ఏలుతాం కదా, వాడిని చంపేద్దాం అన్నట్టుగా రాజకీయ కుట్ర జరిగిందని ఒకరు. లేదు ఫ్యామిలీలోనే రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పడట్లేదు చూసి ఒకేసారి చంపేశారని వీళ్ళు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క క్వశ్చన్స్ ఉంటాయి. పాల్ విషయానికి వస్తే నీకు ఒక మాట అంటే ఇప్పుడు పాల్ చెప్పిన దాన్ని నేను వ్యతిరేకిస్తాను నెంబర్ 1. బట్ నేను పాల్ని వ్యతిరేకించను, అతను చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తాను. అతను ఏదో టైంకి ఒక అక్కర్లేని హడావిడిని తీసుకొచ్చి దాన్ని ఏదో చేస్తూ ఉంటాడు. ఒక టైప్ ఆఫ్ ఏదో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు ఆయన చూపించుకుంటే బెటర్. ఇంత ముందున్నట్లు లేడు. నెక్స్ట్ ఇంకా పాల్ విషయానికి వస్తే ఇప్పుడు ఎప్పుడైనా సరే గ్లోబల్ పీస్ అని, ఆశాంత్ అని, ఇదని అదని చేసిన చాలామంది పాస్టర్లను మనం చూసాం. ప్రతి ఒక్క పాస్టర్కి ఏదో ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు మొన్న బ్రదర్ అనిల్కి చూస్తే నేను వర్షాన్ని ఆపాను అంటే సెటైర్లు వేశారు. ఇంకొకరికి ఇంకేదో, కొంతమంది లైంగిక వేధింపులని, కొంతమంది కట్ చేశాడని, కొంతమంది మాయ చేశాడని, మర్మం చేశాడని ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకో, పాల్ మీద ఇలాంటి ఆరోపణలు ఉండవు. వాళ్ళ తమ్ముడిని చంపారంటూ కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. అది వేరే విషయం. తమ్ముడు చనిపోయాడు, ఇతను చంపేశాడు అన్నట్టుగా వేరే వచ్చాయి. కానీ అందులోనూ కూడా ఇతను క్లీనే. రాజారెడ్డి ఏదో ఉంటుంది పేరు అతన్ని, డేవిడ్ తమ్ముడు డేవిడ్ని ఇతనే చంపాడు అని చెప్పేసి ఉన్నాయి. కానీ అసలు సంబంధమే లేదు, అది కూడా క్లీనే. కాకపోతే ఇట్లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు ఒక టైంలో, అంతే తప్పి తెలియదు. కాకపోతే ఏంటంటే ఈయన వ్యవహారం ఒకప్పుడు బాగా బతికాడు, తర్వాత అనుకోకుండా చతికిల పడ్డాడు. ఆ బ్యాలెన్సింగ్ తప్పింది. సేమ్ మనం ఇదే సినిమా ఇండస్ట్రీలో మన రాకేష్ మాస్టర్ని చూస్తున్నాం. సేమ్ అలాంటి సిచ్యువేషనే పాల్ది, అంతమించి ఇంకేం లేదు. సో ఓవరాల్ చెప్పాలంటే ఈయన నేను ఎప్పుడు వ్యతిరేకించాను. అతను హీఈస్ గుడ్. ఇంతకుముందు చాలా దేశాలు తిరిగాడు, ఆ ఫోటోలన్నీ ఉన్నాయి. అందరు ముఖ్యమంత్రులు ఈయన కాళ్ళ మీద పడ్డ ఫోటోలు కూడా ఉన్నాయి చూస్తే. గతంలో ఆ విమానం కూడా ఉంది ఈయనకి, అన్నీ నిజమే. తర్వాత ఏమైందో ఎలా పోయాయో పోగొట్టుకున్నాడు తెలియదు, లేదా ఎవరైనా మోసం చేశారో కానీ మతి చెడింది. సో ఇప్పుడు ఇలా ఉంటున్నాడు డ్యాన్స్లు వేసుకుంటూ. బట్ ఇతను అన్న వ్యవహారంలో అయితే పెద్ద విషయం ఏం లేదు. ఇకపోతే తారకరత్న గురించి ఈయనకు ఒక అభిప్రాయం ఏర్పడింది. అది నిజమా కాదా తెలుసుకునే క్రమంలోనే సిబిఐ ఎంక్వైరీ చేయండి, అది చేయండి అని అన్నాడు. తప్పేం లేదు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్, వై నాట్, అంతే కదా. అంతే అతనికి వచ్చింది. అంటే జనరల్గా ఏం జరిగిందో అందరికీ తెలిసిన తర్వాత ఇలాంటి అనుమానాలు రేకెత్తిస్తే ఇటు ఫ్యాన్స్లోను అటు కుటుంబ సభ్యులు కాస్త గందరగోళానికి గురే అవకాశం ఉంది అవుతుంది. బట్ వాళ్ళకు కూడా ఒక ఆనందం ఏంటంటే సర్లే ఏదో ఒకటి ఈయన వేసినందుకన్నా కొత్త విషయం తెలుస్తుంది కదా అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తారు. పెద్ద విషయం ఏం లేదు. ఎట్లా పోయారని డైజెస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఎందుకు అలా ఎందుకు అనే క్వశ్చన్ మార్కులు 1-2 ఉన్నప్పుడు వాటికి ఆన్సర్లు ఇచ్చుకుంటే బెటర్ కదా, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.